100 కాలాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి షార్ట్ సర్క్యూట్ లేకుండా చాలా బాగుంటుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మీరే అవుతారు. అది సేఫ్ ఉండాలంటే మీరు ఫస్ట్ మంచి ప్రాక్టీసెస్ని అలవాటు చేసుకోవాలి. మీ వర్క్మ్యాన్షిప్ అనేది చాలా బాగుండాలి. ఎవరైనా కాండ్యూట్ పైపు సర్ఫేస్ మీద చేసారంటే అబ్బాయి ఇది ఎవరు చేసారు, ఇది బాగుందని ఇమీడియట్గా ఈ ఎలక్ట్రీషియన్ ఎవరు, ఈ కాంట్రాక్టర్ ఎవరైనా ఇమీడియట్గా అడిగే విధంగా చేసుకోవాలి. ఈ షోరూమ్లలో చేస్తుంటారు, మంచిగా స్టాండర్డ్ ఛానల్ మీద వైరింగ్ చాలా బాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. అటువంటి ఎవరైనా చేస్తున్నప్పుడు మీరు ఎవరైనా తెలియకపోయినా కూడా వెళ్ళి చూసి తెలుసుకొని మంచి ప్రాక్టీసెస్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే బాగుంటుంది. కృష్ణారెడ్డి సార్ గురించి చెప్పాలంటే నేను కూడా కృష్ణారెడ్డి సార్ దగ్గర కొంత నేర్చుకున్నాను. అంటే మేమిద్దరం క్లోజ్ అసోసియేట్స్ పాస్ట్ 20 years. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ నుంచి మినిమం ఏ సైజు వైర్ వాడాలి, ఎలా వైర్ వాడాలి అంటే మా ఇంజనీర్లు అందరికీ తనే ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఇన్స్పైర్డ్ విత్ హిస్ లెక్చరర్స్. అంటే రియల్లీ మనకు చెప్పేవాళ్ళు కావాలి, మనం నేర్చుకోవాలని ఉండాలి, చెప్పేవాళ్ళు కూడా కావాలి. ఈ రోజుల్లో అంతా స్వార్థబుద్ధి ఎక్కువ ఉంటారు. నాకు చెప్తే ఏమొస్తుంది, నేను ఆయన నేర్పిస్తే ఏమొస్తుంది అనే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిస్వార్థంగా మనం ఇంకొకరు నేర్పినప్పుడే మనం మనలో ఉన్న నైతికతను చాటుకున్న వాళ్ళు అవుతాం, మనం ఇంకో ఎదుటి వారికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మనకు ఒక పని వచ్చిందంటే మనం 10 మందికి నేర్పియాలి, లేదంటే ఏమవుతుంది మనతో అది అంతమైపోతుంది, దానివల్ల ఉపయోగం ఏముండదు. మనం ఒక కాండ్యూట్ వేస్తున్నప్పుడు కాండ్యూట్ ఏ విధంగా వేయాలి, కృష్ణారెడ్డి గారు అవన్నీ మీకు ఎలాగ ఎడ్యుకేట్ చేస్తారు. కాండ్యూట్ కూడా ఇంపార్టెంటే. ఒక కాండ్యూట్లో ఎన్ని వైర్లు లాగాలి, మీరు ఏ సైజు వైర్ వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని. మీ అందరు ఎప్పుడు కూడా ఎవరైనా అడిగినా కూడా మీరు ఎవరైనా వైరింగ్ అడిగితే కాస్ట్ ఎక్కువ అవుతుందని పరస్పరంగా వాడమని చెప్పకండి. మినిమం 1.5 స్క్వేర్ వాడాలి. ఈవెన్ న్యూట్రల్ కూడా ఓన్లీ మనం స్విచ్ బోర్డ్లనే లూప్ చేయాలి, లేదంటే డీబీలో స్విచ్ బోర్డ్సే లూప్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ న్యూట్రల్ లూప్ చేద్దాన్ని ఏమవుతుందని అనుకోకూడదు. మీకు తెలుసు సర్క్యూట్ అనేది క్లోజ్ అయ్యేది ఎట్లా, ఫేజ్ వైర్ న్యూట్రల్ వైర్ రిటర్న్ వస్తుంది. కాబట్టి రెండు సమానం. న్యూట్రల్ ఏమవుతుంది లూప్ చేసుకుంటే అయిపోతుందని అనుకోకూడదు. ఇంకోటి కాండ్యూట్ వేస్తున్నప్పుడు మనం వాల్స్లో వెర్టికల్గా హార్జెంటల్ మాత్రం వేయాలి, షార్ట్ కట్లు అన్నీ క్రాస్ వేయకూడదు. స్లాబ్లో ఏ విధంగా అయినా కన్వీనెంట్గా వేసుకోవచ్చు, కానీ వాల్స్లో మాత్రం మినిమం దానికి ప్లాస్టిక్ వచ్చేటట్టు ఒక 20 mm లేదా 15 mm ప్లాస్టిక్ వచ్చేటట్టు స్టెయిన్లింగ్ మెష్ పెట్టి నీట్గా ప్లాస్టింగ్ చేసేటట్టు ప్రాపర్గా కన్సల్ట్ చేసేటట్టు మీరు చూసుకోవాలి. మీరు ఎవరు కూడా షార్ట్ కట్ మెథడ్స్ వాడకూడదు. ఒక పీవీసీ పైప్లో మినిమం 40%, మ్యాక్సిమం 50% కంటే వైర్లు ఎక్కువ లాగకూడదు. ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక రూమ్లో 10 మంది బదులు 20 మంది ఉంటే ఏమవుతుంది, వేడిగా అనిపిస్తుంది. సేమ్ వే ఒక పైపులో మనం ఎక్కువ వైర్లు లాగితే అది హీట్ ఎక్కిపోతుంది. కరెంట్ ఎంతైనా మినిమం కరెంటే పాస్ కావచ్చు, కానీ అవి దగ్గర ఉండడం వల్ల ప్లేస్ లేకపోవడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, హీట్ ఎక్కిపోతుంది. కాబట్టి ఆ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ అనేది మీరు ఎలక్ట్రికల్ అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ వైరింగే కాదు. ఇప్పుడు ఈఎల్వీ సిస్టమ్ అనేది మీకు అందరికీ తెలుసు. నెట్వర్కింగ్ ఉంది, టెలిఫోన్ సిస్టమ్ ఉంది, సీసీటీవీ సిస్టమ్ ఉంది, అదర్ మీకు టీవీ కేబుల్స్, ఇవన్నీ ఈఎల్వీ సిస్టమ్ కింద వస్తాయి. ఇవన్నీ మీరే చేయాలి. మీ పని మీద టర్మినేషన్స్, కనెక్షన్స్, ప్రోగ్రామింగ్ అనేది ఇంకెవరైనా స్పెషలిస్ట్ చేసినా కూడా టోటల్ వైరింగ్ అనేది మీరే చేస్తారు. కాబట్టి మీరు దాని మీద కావాల్సిన విధంగా మీరు బాగా ఎడ్యుకేట్ అయ్యి మీరు ఒక 10 మందికి నేర్పి మీరు బాగా చేయాలని కోరుకుంటున్నాను. మీరు కృష్ణారెడ్డి గారి ద్వారా చాలా నేర్చుకొని మీరు మంచి మన రాష్ట్రాన్నే కాదు దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్.